కదా! అది ముగ్గురు అది ముగ్గురు భార్యలకి సమానంగా పంచుతాడు. పంచాక ముగ్గురు భార్యలు కూడా అది వ దైవ సన్నిధానంలో పెట్టి శుచయి వద్దాము, స్నానం చేసి శుచయి వద్ద వచ్చి స్వీకరిద్దామనేసి అనుకుంటారు. అనుకుని పెడతారు. అందరూ స్నానాలు చేసి కౌసల్య వస్తుంది. సుమిత్ర, కైకేయి అందరూ కూడా స్నానాలకు వెళ్తారు. వెళ్ళాక సుమిత్రాదేవి కూడా స్నానానికి వెళ్ళేసరికి ఒక పెద్ద పక్షి వచ్చి ఆవిడ దేవుడి ముందు పెట్టిన పాయసాన్ని పాత్రని సంగ్రహించుకుని వెళ్ళిపోతుంది. సుమిత్రాదేవి పాయసాన్ని భాగాన్ని సంగ్రహించుకుని వెళ్ళిపోయి అంజనాదేవి పర్వత శిఖరం మీద తపస్సు చేస్తూ ఉంటే ఆవిడ ఒళ్ళో పడేస్తుంది. పడేస్తే అంజనాదేవి కళ్ళు తెరిచి చూసి ఆ పాయసాన్నాన్ని తింటుంది. తర్వాత వీళ్ళు స్నానాలు ముగించుకొని ముగ్గురు రాణులు వస్తారు. కౌసల్య, సుమిత్ర వస్తారు. సుమిత్రాదేవి స్నానం చేసి వచ్చేసరికి పాయసాన్నం ఉండదు పరమాత్ముని సన్నిధిలో. ఆవిడ గాబరా పడిపోతుంది. ఏమిటి ఇంత అద్భుతమైనది, పుత్ర సంతానం కోసం నా భర్త ఇంతలాగా పుత్రకామిష్టి యాగం చేసి సంపాదించిన అద్భుత ప్రసాదం, అయ్యో ఎంత దురదృష్టవంతురాల్ని, పోగొట్టుకున్నాను నా భాగాన్ని అనేసి బాధపడుతుంది. బాధపడుతూ వెళ్ళి కౌశల్యాదేవికి కైకేయి దేవికి చెప్తుంది. అప్పుడు ఇద్దరు బెంగ పడవద్దని చెప్పి వాళ్ళ పాయసంలోని సగసగ భాగాల్ని సుమిత్రాదేవికి ఇస్తారు. కౌశల్య సగభాగం, కైకేయి సహభాగం ఇస్తారు. అందుకు ఆవిడకి కవలలు పుడతారు కదా, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. కౌసల్యాదేవి ఇచ్చిన పాయసాన్ని భుజించడం వల్ల లక్ష్మణుడు పుట్టి రాముడికి సదా వినయుడై ఉంటాడు. అలాగే కైకేయిదేవి పాయసాన్ని భుజించడం వల్ల శత్రుఘ్నుడు పుట్టి భరతుడికి సదా వినయుడే, భరతుడి కనుసన్నల్లో నడుస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ పాయసాన్ని తిన్న అంజనాదేవికేమో మారుతి, హనుమంతుడు వారు జన్మిస్తారు. అంటే ఏమిటంటే ఒకే పాయసాన్నాన్ని ఈ ఈ ఐదుగురు పాయసాన్నం తినడం వల్ల ఈ ఐదుగురు పుట్టారన్నమాట. అందువల్ల రాముల వారితో కనెక్షన్ అతనికి అంజనాదేవి గర్భంలో ఉండగానే ఏర్పడింది అనేసి ఒక కథ చదివాను. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. తర్వాత ఇదివరకు కూడా చెప్పానమ్మా అందరికీ, ఇంకోసారి చెప్తాను. ఏదైనా మనం విన్నప్పుడు అందులోని తత్వాన్ని, అదే శ్రీ మాతాజీ చెప్తారు, సూక్ష్మతని అర్థం చేసుకోవాలని. ఉదాహరణకి హనుమత్ చరిత్రలో లంకకు చేరుకోవడానికి సముద్రాన్ని దాటారు కదా హనుమంతుల వారు. అప్పుడు అతనికి ముందు మైనాకుడు, దేవతలు కోరగా మైనాకుడు వస్తాడు పైకి. మైనాకుడు ఎవరో కాదు, అది ఏంటది, వజ్రాయుధంతో ఇంద్రుడు ఆ పర్వతాలకి ఇదివరకు రెక్కలు ఉండేవి. అందువల్ల అవి ఇటు అటు ఎగురుతూ చాలా మానవ జీవనానికి ఇబ్బంది కలిగిస్తూ ఉండేవి. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో పర్వతాల రెక్కల్ని కట్ చేసేసి మీరు ఒకచోట స్థిరంగా ఉండండి ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు మైనాక పర్వతం భయపడిపోయి సముద్ర గర్భంలో దాక్కుంటుంది. సముద్రం ఎవరు? సాగరుడు కదా. సాగరుడు ఏంటో దశరథుడు దీనివల్ల వంశం వల్ల ఉద్ధరింపబడ్డాడు. సగర చక్రవర్తి ద్వారా అతను వచ్చాడు, వ్యక్తమయ్యాడు సాగరుడు. అందువల్ల సూర్యవంశం అంటే విపరీతమైన అభిమానం సాగరుడికి. ఆ సాగరుడిలో గర్భంలో సాగరుడు చోటిచ్చాడు కదా మైనాకుడికి. మైనాకుడికి కూడా సూర్యవంశం అంటే అతని మిత్రుడు, ఇతనికి మిత్రుడే కదా. అలాగ అందువల్ల మైనాకుడికి కూడా సూర్యవంశీయులంటే చాలా అభిమానం, గౌరవం. అప్పుడు హనుమంతుడు వెళ్తున్నాడు రామకార్యార్థమై. నువ్వు చాలా అలసిపోయి ఉంటాడు, చాలా పెద్ద సముద్రం లంఘించడం తమాషా కాదు. నువ్వు మైనాక పర్వతం, నువ్వు పైకి వచ్చి కొంతసేపు నీ మీద సేద తీరి వెళ్ళమని చెప్పు హనుమంతుడిని అని మైనాక పర్వతాన్ని ప్రోత్సహిస్తారు దేవతలందరూ. సరే అని మైనాక పర్వతం పైకి వచ్చి, హనుమంత కొంచెంసేపు సేద తీరి వెళ్ళంటే, నేను సేద తీరను, నేను రామకార్యార్థమే వెళ్తున్నాను, వచ్చినప్పుడు చూద్దాంలే అనేసి అంటాడు. అని ఎన్నో విధాల మైనాకుడు చెప్పినా సున్నితంగా తిరస్కరిస్తాడు. ఇక్కడ ఏమిటంటే సత్వగుణం అన్నమాట. సత్వగుణాన్ని ప్రదర్శించాడు. సత్వగుణాన్ని కాబట్టి సున్నితంగా అతనికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇది చేశాడనమాట, సత్వగుణం. తర్వాత ఇంకొంత దూరం వెళ్ళేసరికి అతనికి
ఎవరు నాగమాత అయిన సురసని ఆజ్ఞాపిస్తారు దేవతలు. వెళ్ళి అతని యొక్క శక్తి సామర్థ్యాలు ఎలాంటివో, ఎందుకంటే గొప్ప కార్యం మీద వెళ్తున్నాడు రామకార్యార్థమై, అతని శక్తి సామర్థ్యాలు పరీక్షించమని నాగమాత అయిన సురసని అడగ్గా ఆవిడ వచ్చి, నాగమాత సురస వచ్చి తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తూ చాలా పెద్ద రూపం, విరాట్ రూపం దాల్చి నిల్చుంటుంది అతని మార్గానికి అడ్డుగా. అప్పుడు అతను ఏం చేస్తాడు, నువ్వు నన్ను దాటి ఎలా వెళ్తావో చూస్తాను ఇలా అంటే, ఆ మాతకి నమస్కరించి ఆమె నోటి ద్వారా ప్రవేశించి చెవుల ద్వారా బయటకు వచ్చి, అమ్మ ఇలా ప్రవేశించి వచ్చేసాను కదా అనేసి అని అంటాడు. ఆవిడ ఆశ్చర్యపోతుంది. ఇదేమిటిది? రజోగుణం మాట. నాతో సమానం ఎవ్వరు లేరు అని పోటీతత్వం. ఈ రజోగుణాన్ని అతను సంస్కరిస్తాడనమాట. అంటే నీకన్నా గొప్పవాళ్ళు ఉంటారు సుమా అన్నట్టు అంత అవలీలగా ఆమెను దాటేస్తాడు. రజోగుణం సంస్కరింపబడాలి. తర్వాత తమోగుణమేమో సింహిక రూపంలో వస్తుంది కదా. సింహిక రూపంలో వస్తే తమోగుణాన్ని ఎప్పుడు నాశనం చేయాలి, అస్సలు ఉంచకూడదు, సమూలంగా నాశనం చేయాలి. అందువల్ల సింహిక నాశనం చేసి అతను తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఈ విధంగా ప్రతి రామాయణ భారత మనందరం ఇప్పుడు సహజయోగులం కూడాను తత్వాన్ని శ్రీ మాతాజీ చెప్పినట్టు సూక్ష్మతని గ్రహిస్తూ ముందుకు వెళ్ళాలన్నమాట. సత్వగుణాన్ని అంటే ఏంటి? తన శుద్ధ సత్వస్వరూపుడు. ఒక స్టేజ్ వస్తుంది, తమో గుణాన్ని సమూలంగా నాశనం చేయాలి, రజోగుణాన్ని సంస్కరించి సత్వగుణంగా మారాలి, సత్వగుణాన్ని కూడా వదులుకోవాలి. అంటే అతను శుద్ధ సత్వమే కదా పరమాత్మ, శుద్ధ స్వరూపుడు కదా పరమాత్మ. ఇది ఈ సముద్ర లంఘించడంలో హనుమంతుల వారు గుణాలను ఎలా అదుపులో పెట్టుకోవాలి, ఒక స్థితిలో సత్వగుణాన్ని కూడా వదులుకొని శుద్ధ సత్వంలో కంటే గుణాతీతంగా ఎలా ఎదగాలి అని మనకి చెప్తున్నారు. జయ శ్రీ మాతాజీ అందరికీ. జై శ్రీ మాతాజీ. బాగుందంటే చాలా. జయ శ్రీ మాతాజీ. అమ్మ హనుమత్ జయంతి కదా, ఏదో అమ్మ ప్రేరేపించిన విధంగా ఈ పరికరం మీ అందరికీ ఉపయోగపడింది.